అంటుర్రు. ఈ ఇత్తనం ఎలా తెచ్చినామంటే సార్ ఇచ్చిండు, రమేష్ ఇచ్చిండు కాబట్టి ఆడ మన యూఎస్ తీసుకొచ్చినాడు ఏడు జనగావడం అవి కలిపి పెట్టినా. అయితే నేను సార్ని వచ్చి ఎట్ట గుర్తుపడతాడా అన్న, అంటే సార్ గుర్తుపడతాడా అని రమేష్ అన్నాడు. అదేవిధంగా సార్ ఇది కాపు కూడా దగ్గర మంట బాగా కావేరీ సీడ్కి సంబంధించిన బంపర్ వెరైటీ KCH 172. ఇది దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే సైడ్ నుంచి కొమ్మలు దగ్గర స్టార్టింగ్ నుంచి మనకు కొమ్మలు వచ్చేస్తాయి. ఇగో ఇది సైడ్ కొమ్మ, ఇది సైడ్ కొమ్మ ప్లస్ ఇగో ఈ సైడ్ కొమ్మలు వస్తాయి. ప్రతి ఆకు దగ్గర మనకు గూడు వస్తుంది. గూడు ఉంది ప్రతి ఆకు దగ్గర గూడు వస్తుంది. ప్లస్ బిగ్ బౌల్ సైజ్ అన్నట్టు ఇది, అంటే కొంచెం మీడియం సైజ్ కాయ కాకుండా కొంచెం పెద్దగా వస్తుంది. గింజ పెద్దగా ఉంటుంది. నూలు పోగు జిన్నింగ్ కూడా మనకు లెంత్ ఎక్కువ వస్తుంది. ఇది ఇప్పుడు ఇవాళ మనం ఇది చూసినాం. ఇంకొక 20 రోజుల తర్వాత కూడా మళ్ళీ ఒకసారి వస్తాను నేను రండి. అప్పుడు కనపడతారు, అప్పుడు మొగ్గ మీద ఉంటుంది. స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తానికి వచ్చినాం. సార్ కూడా పెట్టిండు 5 ప్యాకెట్లు పెట్టిండు. నేను 5 పెట్టినా, మా దాంట్లో 1 పెట్టింది, దీంట్లో 4 పెట్టినాయి. అది 3 ఎకరాల ప్లాట్ కాబట్టి ఆడాడ పోయినాయి కాబట్టి పెట్టినా నేను. ఓకే దీంట్లో మంచిగా అనిపిస్తుంది సార్. ఇది బాగుంది, ఇది పల్చతనం ఉంది. ఇది ఆకు కూడా మొన్న నేను మందు పెట్టినప్పుడు ఒక గిట్టుండే 10 రోజులకే ఇది కమ్ముకుంది. ఇది మీరు చూడండి, ఉన్నది సార్, ఉన్నది సరిగా మంచిగా వస్తుంది. మంచి అది కూడా వస్తుంది, మంచిగా బాగుంది. ఆకు కూడా ఉంది, ఆకు దగ్గర ఆకు కూడా ఉంది, కొమ్మ వస్తుంది. కొమ్మ ఎక్కువ ఉంది. 3 గూడలు. అది నిన్ననే పోసిన మళ్ళీ మందు నిన్ననే. మళ్ళీ వచ్చే వారం కాలం చూడాలి, అప్పుడు గమ్ముంది. ఫస్ట్ అది రెండవది నిన్న పోసిన. మీరు ఏ చెట్టును చూసినా కూడా అబ్జర్వ్, మీకు దానికి దీనికి డిఫరెంట్ తెలిసిపోయింది సార్. అప్పుడే ఇప్పుడు ఆ చేను ఉంది కదా సార్, ఆయన చేను ఉన్న ప్రకారమే చూస్తే ఈ చేనుకి ఆ చేను చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మనకే కనపడుతుంది. అది చూద్దాం.